నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లవాణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, యాంకర్ శ్యామల మళ్ళీ తెర మీదకి వచ్చింది. అదే కాక గతంలో కొద్ది రోజుల నుంచి ఎక్కడ కూడా కనిపించడం లేదు. సాక్షి మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు. ఈరోజు రావడం, వచ్చిన తర్వాత తన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు ఒకటి గమనించారా, ఆవిడ ఫేస్లో ఇంతకు ముందు ఉండే గ్రేస్ లేదు. మీరు గమనించండి కావాలంటే. ఎలక్షన్స్ ముందు రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా షీ వాజ్ గుడ్, బట్ ఆఫ్ లేట్ ఆవిడ మొహంలో ఏదో సంథింగ్ రాంగ్, అంటే గ్రేస్ పోయింది. వీ డోంట్ నో వై. రెండోది, ఆవిడ ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు, అంటే రెగ్యులర్గా కనిపించట్లేదు మీరు అన్నట్టుగా. తర్వాత మరి ప్యాకేజ్ పడినప్పుడల్లా వస్తున్నారా, ఏదో సందేహం అందరిలో ఉంది. ఎందుకంటే రోజా గారు అంటే పని పట్టలేదు కాబట్టి అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. మరి ఈవిడికి ఏం పని ఉందో మనకు తెలియదు. ఈవిడ పని కథ చెప్పాక ఈవిడ పని ఇదే కదా. ఒక అధికార ప్రతినిధి అయ్యాక మరి ఆయన తరఫున మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? నిన్న రప్పా రప్పా నరికేస్తాం అనే దాని మీద కూడా ఇవాళ ఆవిడ స్పందించలేదు. దాని మీద ఆ తర్వాత పొదిలి పర్యటన మీద కూడా ఆవిడ స్పందించలేదు. తర్వాత నిన్న ఇద్దరు చచ్చిపోయారు, దాని మీద మాట్లాడలేదు. కానీ ఇవాళ ఆవిడ ఏం మాట్లాడారంటేనండి, చాలా ప్రత్యేకంగా హిందూపురం గురించి మాట్లాడుతూ, అసలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా, బాలకృష్ణ ఏమైపోయారు అంటే ఈవిడ కొత్త కొత్త సిద్ధాంతాలంతా చెప్తున్నారు ఆవిడ. ఎందుకంటే బాలకృష్ణ గారు అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఇంతవరకు రాలేదుట. బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు అంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఏం చేశారు అని అడుగుతున్నారు. అయితే నేను ఒకటి అడుగుతాను, సరేనమ్మా, బాలకృష్ణ గారు ఏమీ చేయలేదు, మరి 5 ఏళ్ళు మీరు పాలనలో ఉన్నారు. సరే, ఇప్పుడు ఎవరైతే నెగ్గారో తెలుగుదేశం తరఫున అప్పట్లో, ఇప్పుడు జనసేన తరఫున నెగ్గిన వాడిని ఎలాగ లాగేసుకున్నారు అప్పుడు కదా, ఉన్న ఒక్కరిని లాగేసుకున్నారు. కానీ తెలుగుదేశం తరఫున ఎవరైతే నెగ్గారో వాళ్ళని లాక్కోగలిగారా? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి, అంటే ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో మీ హయాంలో మీరు అక్కడికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేలు చేయని పనులన్నీ మీరు చేసుంటే ఇవాళ మరి మీకు కొంచెం 23 సీట్లో 21 సీట్లో మీకు వచ్చి ఉండేవిగా. ఇప్పుడు ఈ 11కి తోడు ఇంకొక 21, 23 మీకు యాడ్ అయ్యి ఉండేదిగా. మరి ఎందుకు ఆ పని చేయలేదు మీరు? ఇప్పుడు మీకు 5 ఏళ్ళు మీరే ఉన్నారు, మీ హయాంలో ప్రభుత్వం నడిచింది, మరి మీరు ఎందుకు చేయలేదు? మీరంటే ఎక్కడా చేయలేదు, ఏ నియోజకవర్గంలోనూ ఏదీ చేయలేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఓడిపోయాక చేయట్లేదు, అది వేరే విషయం. కానీ మరి మీకు అంత అక్కర ఉంటే ఎందుకు చేయలేదు? ఇంకొకటి, అక్కడ అసలు డిగ్రీ కాలేజ్ లేదు అన్నారు. ఎన్ఎస్పిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అని ఉంది, అంటే లేకపోవడం లేదు. కాకపోతే ఏంటంటే ఇటీవల కాలంలో ఇంకో డిగ్రీ కళాశాల కావాలని అడుగుతున్నారు. పురుషుల కోసం అడుగుతున్నారేమో మనకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు ఇంకా చేయలేదు ఆయన, ఇంకా ఏడాదే కదా అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఆయన చేయకపోతే అప్పుడు నిలదీయచ్చు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో మరి దీన్ని మీరు ఎందుకు ఒక అస్త్రంగా పెట్టుకోలేదు? ఇప్పుడు హిందూపురంలో బాలకృష్ణ గారు ఏమీ చేయలేదు, ఈ డిగ్రీ కళాశాల తీసుకురాలేదు అని మీరు ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదు? హిందూపురం ఈయనేమీ డెవలప్ చేయలేదు అని చెప్పాలిగా. మరి ఇప్పుడు ఒకవేళ ఆయన ఏది చేయకపోతే 3వ సారి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు? దానికి కూడా ప్రశ్న శ్యామల చెప్పాలి. ఇంకొకటి, ఆవిడ ఈవీఎంల ద్వారా గెలిచారు, మరి 2019లో మీరు కూడా ఈవీఎంల ద్వారా గెలిచారా? 151 సీట్లు ఎలా వచ్చాయి? అప్పుడే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు చాలా చక్కగా పనిచేశాయి అని చెప్పారు, కితాబ్ ఇచ్చాడు ఆయన. మరి ఇప్పుడు మీరు ఓడిపోతే ఆ కితాబ్ ఏమైంది? అసలు నువ్వెంత, నీ స్టేచర్ ఎంత శ్యామల అని అడుగుతున్నాం మనం. ఇప్పుడు శ్యామల దేనికో ఎక్కువ దేనికో తక్కువ అన్నట్టుగా వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఇవన్నీ వైసీపీ వాళ్ళ డైలాగ్స్, మనం ఏది సొంతం లేదు. మరి మీరు మాట్లాడటం ఏంటి, అది కూడా బాలకృష్ణ గారి గురించి? ఇప్పుడు మీరు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఓ 4 నాళ్ళు ఉండి అన్నీ తెలుసుకుని మళ్ళీ ఇంకొకసారి మాట్లాడండి, అప్పుడు మీకు మళ్ళీ కౌంటర్ ఇస్తాం మేము. ఇంకొకటి ఏంటి, అసలు శ్యామల ఇన్ని రోజులు ఏమైపోయారు, ఇప్పుడు సడన్గా ఎందుకు హిందూపూర్లో ప్రత్యక్షం అయ్యారు? ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ ఈయన ఎక్కడైనా చూసారా అని ఫోటోలు చూపిస్తున్నావు, మరి నిన్ను ఎక్కడైనా చూసారా అని మేము అడగాల. అసలు పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడటం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇవాళ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడుగా ఆయన.
స్పందించారుగా. నీకు తెలుసా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. మీకులాగా రోడ్లు పట్టుకు తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టి 10 నిమిషాల్లో పోనీ అరగంటలో వెళ్ళాల్సింది 6 గంటలు చేసి అవన్నీ ఆయన చెయ్యరు. ఆయన పని అది కాదు. ఇద్దరిని చంపేసి చంపాక దాని గురించి మాట్లాడకుండా చాలా తెలివిగా మాట్లాడి ఇవి కాదు ఆయన చేసేది. అయితే ఈ యాంకర్ శ్యామల మాట్లాడిన మాటల తర్వాత ఏదైతే ఏపీలో ప్రజలందరూ కూడా మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఏంటి అంటే పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ? కనీసం పులివెందుల కనిపించడం లేదు. కనీసం సరే పోనీ రాష్ట్రంలో ఏమైనా సమస్య ఉంటే అక్కడ లేదు. వెళ్ళిపోయి ఎక్కడో యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 11 ఎమ్మెల్యే తీసి పక్కన పెడితే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కనిపించాలి. కనీసం సాక్షి పత్రికలో కానీ ఛానల్లో కానీ ఎక్కడ కనీసం వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఎక్కడ చూస్తలే. అదొక ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద తయారైంది. సో వాస్తవానికి వైసీపీకి సంబంధించి 11 మంది గెలిచారనే కానీ వాళ్ళు కనీసం అసెంబ్లీలో కనిపించడం లేదు, లేదా వాళ్ళ సొంత ప్రాంతాల్లో కనిపిస్తలేదు. వాళ్ళు ఎక్కడో ఇతర రాష్ట్రాలైనటువంటి ఒక తెలంగాణలో హైదరాబాదో లేదా బెంగళూరులో ఎక్కడెక్కడో ఉంటున్నారని చెప్పి అంటున్నారు. సో డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు అనేది తెలుసు. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఏపీ ప్రజలందరికీ తెలుసు. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక 11 మంది ఎక్కడ అంటున్నారు. సో దీనికి సమాధానం చెప్తారా యాంకర్ శ్యామల గారు? అంటే ఏమంటారు? మరి ఆవిడ చెప్పాలి, ఆవిడ అధికార ప్రతినిధి కదా, మరి ఆవిడ చెప్పాలి కదా, ఆవిడ బాధ్యత అది. ఆ 10 మంది పేర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప అంటే మీరు కొంచెం టైం ఇవ్వాలి ఆవిడకి, మీరేమనుకోవద్దు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అసలు మంత్రులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, శాఖలేంటి అని అడిగినా కూడా వాళ్ళకు కూడా తెలియదు. కాదు, కుక్క తిప్పుకోకుండా ఎవరు చెప్పలేరు. కాదు, ఎవరైతే అంటే వాళ్ళకి ఎలాగా తెలియదు. ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ శాఖల్లో పనిచేశారో పాపం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సకల శాఖ మార్చులని ఒకళ్ళు ఉండేవారు. అందుకని వాళ్ళు చెప్పలేదని మీరు వాళ్ళని నిష్ఠూరం ఆడకూడదు, వాళ్ళు తప్పు కాదు అది. కాకపోతే యాంకర్ శ్యామల గారు అధికార ప్రతినిధిగా తెలుసుకోవాలి కాబట్టి నేను అంటున్నా. పాప ఆవిడ గతంది చెప్పలేరు, ఇప్పటిది కొంచెం టైం ఇస్తే కొంచెం తెలుసుకుని చెప్తారు ఆవిడ. ఆ 10 మంది ఎక్కడ ఎవరని. తర్వాత అసలు 10 మంది ఎక్కడున్నారు పాపం. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా, నియోజకవర్గంలో కనిపించట్లేదని. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడమ్మా? ఆయన రోడ్ల మీద తప్ప శవాల దగ్గర తప్ప ఉండరా అని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో అయితే అసలు మాకు ఎమ్మెల్యే ఉన్నారా, మేము నిజంగా గెలిపించుకున్నామా అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము తప్పు చేసాము గెలిపించి ఇదే తెలుగుదేశం వాళ్ళనో జనసేన వాళ్ళనో గెలిపించుకుని ఉంటే హ్యాపీగా మాకు కనీసం అభివృద్ధి జరిగేది. ఇప్పుడు ఈయన వస్తాడు, ఎందుకు వస్తాడో తెలియదు, కలవడు, కలిసినా మళ్ళీ దానికి రెస్ట్రిక్షన్స్, దాంతో కార్యకర్తలు తిరగబడతారు, మళ్ళీ పారిపోతాడు యలహంకకి. ఇప్పుడు ఇది సమస్య వాళ్ళకి. అందుకని దీని మీద ఆవిడ వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. రెండోది, 10 మంది ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు. తర్వాత మీ వైసీపీలో అరెస్ట్ అయిన పెద్ద మనుషుల గురించి మీరు వివరంగా మాట్లాడాలి. ఎందుకంటే అధికార ప్రతినిధి బాధ్యత అది. అంటే వాళ్ళు ఏ కేసుల్లో వెళ్ళారు, అసలు ఏమేం చేశారు, ఎందుకు వెళ్ళారు అంటే ముందు మీరు తెలుగుదేశం వాళ్ళు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పకండి. ఎందుకంటే అది అందరికీ విని 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 చెవులు తుప్పు పట్టిపోయాయి. కానీ అసలు వాస్తవాలు కొంచెం వివరించాల్సిన బాధ్యత ఆవిడకుంది. ఆ తర్వాత ఈ కృష్ణరాజు గారు ఏం చేశారు, కృష్ణరాజు గారు చేసిన దానికి ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పలేదు? బికాజ్ యు ఆర్ ఏ లేడీ. బీయింగ్ ఏ లేడీ భారతీ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పలేదు అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే వెన్ యు ఆర్ క్వశ్చనింగ్, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మీ పార్టీలో ఉండే పెద్ద మనుషుల గురించి కూడా మీరు వివరంగా మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి ఫస్ట్. మీ బాధ్యత అది. ఇప్పుడు అధికార ప్రతినిధి అంటే ఏదో ఒక కాగితం తెచ్చి చదివి వినిపించటం కాదుగా, దాని గురించి వివరాలు చెప్పాలి. ఎవరెవరు ఏమేంటి ఏం చేశారు, ఎందుకు చేశారు, అవన్నీ మీరే వివరించాలి. కాబట్టి ఇవాళ శ్యామల గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రశ్నించే ముందు మీ పార్టీలో ఉండే లొసుగులన్నీ తెలుసుకుని మీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఏం చేస్తారు తెలుసుకున్నాక మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడకండి. ఇంతకు ముందే మీకు అయింది, సరిపోకపోతే ఈసారి వాళ్ళ కార్యకర్తలే మీకు సమాధానం చెప్తారు. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేయాలో తెలుసు ఆయనకి. ఇవాళ మాట్లాడారు ఆయన, రేపు యోగా డేకి వెళ్తున్నారు, యోగాంధ్రప్రదేశ్ ఆ కార్యక్రమానికి. మళ్ళీ 23 ఈ 1 year పాలనలో వాళ్ళు సాధించిన విజయాల గురించి వాళ్ళు ఒక పెద్ద విజయోత్సవ సభ ఉంది, అక్కడికి వస్తారు, అప్పుడు వినండి. ఇప్పుడు మీరు ఇవాళ కొత్తగా ఏదో మాట్లాడుతుంది ఆవిడ, వీళ్ళు ఈ 1 yearలో చెయ్యనివన్నీ మాట్లాడుతున్నారు, అక్కడెక్కడో అమ్మాయికి ఏదో అయింది, కుప్పంలో ఏదో అయింది, నువ్వు మాట్లాడకు. ఎందుకంటే
మీరు ఆడవాళ్ళని మీరు ఏం చేశారు, ఆడవాళ్ళకి మీరు ఏం చేయలేదు మీకు తెలుసు. ఏం చేశారు అంటే వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టారు, ఏం చేయలేదు అంటే వాళ్ళు ఇబ్బందులు పడ్డాక మీరేమీ వాళ్ళకి హెల్ప్ చేయకపోవటం. కానీ ఆ విషయంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ ముందే ఉంటుంది. కుప్పం ఆవిడకి వెంటనే చంద్రబాబు నాయుడు గారు సహాయం అందించడం జరిగింది. వాళ్ళ సమస్య సాల్వ్ అయింది. కొట్టిన దానికి వీళ్ళు బాధ్యులు కాదు, అది తెలుగుదేశం వాళ్ళకి అంతకంటే సంబంధం లేదు. కొట్టిన వాళ్ళు ఎవరో మీరు వెళ్ళి ఆ మహిళని అడిగితే ఆవిడే చెప్తారు. కాబట్టి శ్యామల గారికి ఒకటి చెప్తున్నాను, తొందరపడి ఏది మాట్లాడకండి. మీరు అధికార ప్రతినిధి అని ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయమన్నారని ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడొద్దని ఆవిడ ఖచ్చితంగా చెప్తున్నామండి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే వైసీపీకి సంబంధించి ఇప్పటికే వీరు కనిపిస్తలేదు వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించడం లేదైతే ఇప్పటికే మనకి అర్థమవుతుంది. అసెంబ్లీలో కనిపించడం లేదు, అటు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తలేదు. దాంతోపాటుగా మహిళల గురించి మాత్రం యాంకర్ శ్యామ్లా మాట్లాడే రైట్స్ లేవని చెప్పేసి ఏపీ ప్రజలు అంటున్నారు. ఎందుకంటే తల్లికి వందనంతో ప్రతి ఒక్క తల్లిని చాలా ఆనందపరిచింది తెలుగుదేశం పార్టీ. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.